అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఈగల్ టీం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో నక్కపల్లి రూరల్ సీఐ, స్థానిక ఎస్ఐతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాయకారావుపేట నుంచి ఇచ్చాపురం వరకు ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించడమే ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్విఎస్ డిగ్రీ కాలేజీ మరియు ప్రజ్ఞా డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నిన్న కూడా చేశారు. మిమ్మల్ని పాఠాలు మానిపించి, చదువులు మానిపించి తీసుకొస్తున్నాము. కేవలం దీన్ని ఏదో బయటకు వచ్చి తిరుగు మా సైకిల్ ర్యాలీ యాత్ర స్టార్ట్ అయ్యేటప్పటికి దయచేసి మీరు యూత్ అంతా కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా దానికి ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా కూడా ఉంటూ Asyang itu mudah tak?
చెప్తే బాగుంటుంది. అది కూడా ఉంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డ్రగ్స్ను నిషేధించే కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈగల్ టీం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మరియు ఇతర ప్రదేశాల్లోన ఈ డ్రగ్స్ అనేవి లేకుండా రాష్ట్రం మొత్తం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలనే ఉద్దేశంతో ఈగల్ టీంని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు మేడం గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు మరియు అనకాపల్లి ఎస్పీ గారు ఇక్కడ పాయికరావుపేట నుండి ఇచ్చాపురం వరకు ప్రారంభించే సైకిల్ ర్యాలీ సుమారు 500 కిలోమీటర్లు సాగుతుంది ఈ ర్యాలీ. ఇందులో ఈ 5 జిల్లాలను కవర్ చేసుకుంటూ వివిధ పాఠశాలను, ప్రజలను, ముఖ్య పట్టణాలను ప్రజలను చైతన్యవంతం చేసి డ్రగ్స్కు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజం ఏర్పరిచేందుకు గాను నిన్నటి రోజున పాయికరావుపేటలో ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అది పాయికరావుపేట, నక్కపల్లి, అలాగే అడ్రోడ్ మీదుగా ఈరోజు రెండో రోజు ఇప్పుడు దార్లపూడి చేరుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిషేధించబడాలి, తద్వారా దేశంలో కూడా డ్రగ్స్ లేకుండా యువత మంచి మార్గాల వైపు ప్రయాణించి భారతదేశ అభివృద్ధికి కూడా పూనుకోవాలని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు దార్లపూడి నుంచి మనం క్రాస్ అవుతున్నాం. ఇది మళ్ళీ కోటవరట్ల చేరుకుంటుంది ఇవాళ. ఇలా ప్రతిరోజు కూడా సుమారు 25 కిలోమీటర్ల వరకు 25 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు అవేర్నెస్ చేసుకుంటూ ప్రజల్ని అక్కడికక్కడ ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటూ కొనసాగించడం జరుగుతుంది. ఇది సుమారు 25 రోజుల వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఇందులో సుమారు 500 కిలోమీటర్లు అంటే పాయికరావుపేట నుండి ఇచ్చాపురం వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి వారి యొక్క పిల్లల్ని, అలాగే స్కూల్లో ఉండే ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కూడా అర్థం చేసుకొని డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ పోరాటంలో సాయం అందించవలసిందిగా పోలీసు వారి తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.